ఏంద్రా ఈ నెల అన్నిగానం అబ్సెంట్ పడ్డారా? టైంకి వస్తలేవేంది నువ్వు? ఏ కాదురా, వచ్చేటప్పుడు ముఖం చూపెట్టంగానే మిషన్ తీసుకుంటుంది, పోయేటప్పుడు అసలే తీసుకుంటలేదు. నువ్వెవలో అన్నట్టే చేస్తుంది. అసలు నీకు కూడా అదే సమస్యనా? నాకు కూడా అదే సమస్య. అది మన ముఖమేనాయే, ఇది మన ముఖమేనాయే, తేడా ఏముందంటవురా? ఇది మిషన్ మిస్టేక్ కాదురా, కొంపదీసి మన మిస్టేక్ అని అనకు. ఈ నడమ టైం పాటిస్తున్నాను. ఏహే చెప్పేది పూర్తిగాను. చెప్పు. మేకప్ మిస్టేక్ అంటే వచ్చేటప్పుడు వితౌట్ మేకప్ వస్తామాయే, పోయేటప్పుడు విత్ మేకప్ పోతామాయే. అక్కడ కొడుతుంది తేడా. ఓష్ని సేమ్ గిదే ప్రాబ్లం వచ్చిందట కదా గీళ్ళకు కూడా. వాళ్ళని చూసినాకనే నాకు కూడా అర్థమైంది. అవునా? ఈ రోజుల్లో మనుషుల మాటకు ఇలువ లేదని మిషన్లను నమ్ముకుంటే ఆ మిషన్లు కూడా ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల నుంచి ఉపాధి హామీ కూలీల దాకా ఇప్పుడు ఈ ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లే హాజరేస్తున్నాయి కదా. ఇక ఉపాధి హామీ పథకంలో కూడా గడబిడ చేస్తున్నారని నిజామాబాద్ కూలీలకు కూడా గిదే హాజరు పెట్టిండ్రు మార్చి 2 తారీఖు నుంచి. ఇక అక్కడ కూలీలకు అధికారులకు ముప్పు తిప్పలు పెడుతున్నాయట ఈ మిషన్లు. ఇక ఇట్లా కాదు గాని ఆ పౌడర్ కొట్టుకొని ముఖానికి అద్ది సూషిన్ రానల్లా మిషన్ తమాషలు. ఇట్లా మేకప్ కొట్టుకుంటేనే హాజరేస్తుందట, లేదంటే నువ్వెవలు అని అడుగుతున్నదట. పాపం పొద్దుగాల తేజ్కొచ్చిన కూలీలు ఎండల ఎండి ముఖాలు వాడి గుంజుకపోయి ఉండేసరికి గుర్తుపడతలేనట్టున్నది. అలా కష్టం మిషన్లకేం తెలుస్తది? పలుగు పారబట్టి తట్టలు మోస్తుంటే దెబ్బలు దాకి రక్తాలు గారిన కట్టుకట్టుకునే సదుపాయం లేదు, మంచినీళ్ళకు కూడా దిక్కే లేదు. గవిటికి ఏం ఉపాయం చేయరు గాని ఈ హాజరుకు మాత్రం ఐడియాలు తెచ్చి మమ్మల్ని అవస్థ పెడుతున్నారు అని మొత్తుకుంటున్నారు. ఏ చేసేదేం లేక చేసిన పనికి కూలి పడదన్న భయంతోటి వాడిపోయిన ముఖాలకు పౌడర్లు అద్దుకొని మిషన్ ముంగల నిలబడుతున్నారు. అసలు ఆ సాంకేతిక లోపమేందో సరిచేయండ్రి, లేదంటే గీ తిప్పలు మాకు దప్పేటట్టు లేవు అని కోరుతున్నారు.